బ్రెస్ట్ ఫీడింగ్ అనేది బేబీస్ కి బెస్ట్ అని మనందరికీ తెలుసు. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ అవైలబుల్ లేనప్పుడు నెక్స్ట్ బెస్ట్ ఇస్ ఫార్ములా. సో ఇవాళ మనం ఫార్ములా ఫీడింగ్ అనేది పిల్లలకి ఎలా ఇవ్వాలి తెలుసుకుందాం. సో ఫార్ములా టిన్ మీద ఎప్పుడు ఏ మెజర్మెంట్ ఉందో అదే కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. మోస్ట్ ఆఫ్ ద ఫార్ములాస్ లో ఇట్ ఇస్ 1 scoop in 30 ml of వాటర్. బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్ ఇస్ ద బెస్ట్ వాటర్. సో ఎప్పుడు ఫార్ములా తీసుకునేటప్పుడు లెవెల్ ఆఫ్ ద స్కూప్ వరకు తీసుకోవాలి, ఎక్సెస్ తీసుకోకూడదు. ఎక్సెస్ తీసుకోవటం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు మెజర్మెంట్ లో 30 ml, సో ఇక్కడ 1 ounce వరకు వాటర్ ఉంచాలి. దాని తర్వాత పౌడర్ వేయాలి. ఎప్పుడు వాటర్ ఫస్ట్ నింపి ఫార్ములా పౌడర్ తర్వాత వేయాలి. అండ్ మిక్స్ చేసేటప్పుడు విగరస్ గా షేక్ చేయకూడదు, స్లోగా జెంటల్ గా షేక్ చేయాలి. విగరస్ గా షేక్ చేసినప్పుడు బబుల్స్ ఎక్కువగా వస్తే బేబీకి గ్యాస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫీడింగ్ ఎలా ఇవ్వాలి? ఫస్ట్ బేబీని అప్రైట్ పొజిషన్ లో హోల్డ్ చేయాలి, అంతేగాని పడుకోబెట్టి ఎప్పుడూ ఫీడ్ చేయొద్దు. సెకండ్, బేబీకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బాటిల్ నిప్పుల్లో పాలు ఉండేటట్టు చూసుకోండి. దీని వల్ల ఎయిర్ స్వాలోయింగ్ తగ్గుతుంది. ఎయిర్ స్వాలోయింగ్ ఎక్కువగా ఉంటే పిల్లలకి కోలిక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు బేబీని చూస్తూ ఫీడ్ చేయండి, క్లాక్ ని చూడకండి. బేబీ కనుక యాక్సెప్ట్ చేయకుండా పక్కకి తిప్పినా, వద్దు అన్నట్టు సైన్స్ ఏమన్నా ఇస్తే అప్పుడు ఆపేసేయండి. ఫీడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత ml ఇవ్వాలి, ఎట్లా ఇంక్రీజ్ చేయాలి? ఫస్ట్ పిల్లలకి ఫీడ్ స్టార్ట్ చేసేటప్పుడు 30 ml తో స్టార్ట్ చేయండి. బేబీ క్యూస్ పట్టి అండ్ డిమాండ్ పట్టి మనం ఫీడింగ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇది వరకు 2 hours కి 3 hours కి 30 ml తాగే బేబీ కనుక 1 hour కే లెగవటం స్టార్ట్ చేసింది అండ్ 30 ml ఇచ్చాక బేబీ హంగర్ గా ఏడుస్తుంది అంటే అప్పుడు పాలు ఇంక్రీజ్ చేసుకోండి. అది కూడా 30 ml ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇలా స్లోగా బేబీ డిమాండ్ బట్టి ఫీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మా పేజ్ ని ఫాలో అవ్వండి.